నమస్కారం. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర గారు ప్రకాష్ రాజ్ చేసిన ఇంటర్వ్యూ ప్రోమోని చూసాం. ఆ ప్రోమోలో ప్రొఫెసర్ నాగేశ్వర గారు దేవుడి మీద భక్తి ఉందా అన్న ప్రశ్నకి ప్రకాష్ రాజ్ సమాధానం, నాకు అంత టైం లేదు. హిందూ మతం అన్నా, హిందూ దేవుడు అన్నా నమ్మకం లేకపోవచ్చు, భక్తి లేకపోవచ్చు. కానీ ప్రశ్నిస్తాను అనే ప్రకాష్ రాజ్ రావణ విషయంలో రావణ వెనకేసుకొస్తూ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆ ఇంట్లో ఆడవాళ్ళని పచ్చిబూతులు తిట్టినా, ఎలా మాట్లాడినా అరెస్ట్ చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నాడు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇంట్లో వాళ్ళని తిట్టడమా? అలాగే సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు నిన్న ఒక సంఘటన జరిగినప్పుడు మాట్లాడుతూ ఇష్టానురీతిగా, అని చాలా సీనియర్ జర్నలిస్ట్, పచ్చిబూతులు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, రావణ అరెస్ట్, జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత వ్యాఖ్యలు, కుట్రలు తప్ప ఇది మరొకటి కనబడట్లా. పాసం యాదగిరి మాట్లాడినా, ప్రకాష్ రాజ్ మాట్లాడినా, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడినా, రావణ్ మాట్లాడినా, తిట్టినా, కేవీ రెడ్డి యూట్యూబర్ అరెస్ట్ అయినా దాని వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి. రెండు రాష్ట్రాల్లో, తెలంగాణలో బీఆర్ఎస్తో కలిసి, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత ఉగ్రవాద డిజిటల్ ముఠాలు తప్ప ఇది వేరే కాదు. స్పష్టం. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు, పాసం యాదగిరి గారి బూతులు, రావణ్ అరెస్ట్, ఇలా అనేక కోణాల్లో అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వర్ధమాన్ కనకదుర్గ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ప్రకాష్ రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీకు దేవుడు అంటే భక్తి ఉందా అంటే నాకు టైం లేదంటున్నాడు. ఆయన ఎట్లా చూస్తారు ఆయన వ్యాఖ్యల్ని? ఇంకా సార్, ఇప్పుడు దేవుడి గురించి ఆయన టైం లేదు, కానీ జస్ట్ ఆస్కింగ్ అని అడగడానికి మాత్రం టైం ఉంది. అది కదా. ప్లస్ మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని తిట్టడానికి టైం ఉంది, చిరంజీవిని తిట్టడానికి టైం ఉంది. అంటే వీళ్ళకి అవసరమైతే టైం ఉంటుంది. వీళ్ళకి నచ్చని విషయాలు ఎస్కేప్ అవడం ఎందుకు? నేను చాలా ఫేర్గా మాట్లాడతానంటారు కదా ఆయన. మరి ఓపెన్గా చెప్పాలి కదా. మీకు నమ్మకం లేకపోతే తప్పే ఉంది అందులో. నమ్మకం ఉందో, నమ్మాల్సిన అవసరమే లేదు. మీ భావజాలం మీది లేదు, నాకు హిందూ మతం అంటే ఇష్టం ఉండదు, నాది పలానా మతం చెప్పొచ్చు, ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, ఓపెన్గా మద్దతు తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు కదా. ఏమీ తప్పులేదు, ఎందుకంటే మీ వ్యక్తిగతం అది. అది చేయకుండా న్యూట్రల్ ముసుగులో ఏదో జనాలను ప్రభావితం చేసి కొంతమందిని టార్గెట్ చేసుకుని మాట్లాడు. మరి అప్పుడు యాక్ట్ కూడా చేయకూడదు. యాక్టింగ్ చేయడానికి మీకు టైం ఎలా వస్తుంది? మరి మీరు ఇప్పుడు దేవుడికి సంబంధించినవి చేస్తున్నారుగా, నమ్మకం లేదా ఉందా అని చెప్పడానికి కూడా టైం లేనప్పుడు అసలు డబ్బుల కోసం యాక్టింగ్ చేయటం ఎందుకు? ఇప్పుడు నేను 4 ఊళ్ళల్లో నేను ఇల్లు పెట్టుకున్నాను, సో ఇప్పుడు నాకు 4 భార్యలు ఉన్నారు అంటారు అని నవ్వుతున్నారు ఇద్దరు. అది ఎంత చీప్గా ఉంది సార్. ఇప్పుడు 4 ఊళ్ళల్లో మీరు ఇల్లు కట్టుకున్నారు, బాగుంది. ప్రజలు అంటారు అని మీరు అంటే మహిళల్ని కించపరిచినట్టే కాదు. అంటే మహిళల పట్ల వారు దృష్టిని అట్లా ఇద్దరు కూడా, ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇద్దరు నవ్వడం ఏంటి? ఈయన వెంటనే 4 భార్యలు ఉన్నారని కూడా అంటారు అన్నం అంటే మీ మనసులో ఉద్దేశం ఉందా 4ని పెట్టుకోవాలని? మీకు నేను అంటున్నది అది. అంటే మీరు మాట్లాడితే అది సరదా, ఎదరవాడు అంటే మాత్రం అది మళ్ళీ బూతు. ఇప్పుడు రావణ్ అనే యూట్యూబర్ అండి, నేను మార్నింగ్ కూడా చూసా, ఒక వీడియో విన్నా, పచ్చి బూతులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారిని కానివ్వండి, రాధా మనోహర్ ఆయన్నైతే మరీ దారుణంగా తిట్టడం. అంటే ఎవరినైనా నీ ఇష్టానురీతిగా నువ్వు తిట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? నేను అదే అంటున్నా. నువ్వు వివేదిస్తే, నీకు ఆ మతం అంటే ఇష్టం లేకపోతే, ఆ దేవుడి మీద నీకు ప్రేమాభిమానం లేకపోతే గమ్మునుండు, లేదంటే ప్రశ్నించు, అంతవరకే. కానీ బూతులు తిట్టడం ఏంటి? నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్, తప్పులేదు, క్రిస్టియన్స్ అయినంత మాత్రాన హిందూ మతాన్ని తిట్టమని లేదు, హిందూ దేవుళ్ళని తిట్టమని లేదు. మళ్ళీ ఇందులోంచి అన్నీ పాటిస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు పాటించే సంప్రదాయాలన్నీ కూడా హిందూ సంప్రదాయాలే. ఏది వదిలేసారు మీరు? ఒక ప్రసాదం తినడం తప్ప మిగతావి ఏమీ వదలలేదు సార్. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళా మీరు చూశారు, పాస్టర్ ప్రవీణ్ అయితే మొత్తం మన శ్లోకాలన్నీ తీసుకుని, మీరు ఆయన వీడియోస్ చూశారు కొన్ని, అన్నీ దాన్ని క్రిస్టియానిటీకి వాళ్ళు ఆపాదించేసుకుని, మన కర్ణాటక సంగీతాన్ని, కీర్తనల్ని వాళ్ళు, మరి ఇవన్నీ ఎట్లా ఒప్పుకుంటారు మీరు? ఇప్పుడు మీకు ఒకటి నచ్చినప్పుడు మీరు అవి ఎలా పాటిస్తారు? ఒక మతంలో మీకు ఏదో భిన్నంగా కనిపించినప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఆ భిన్నత్వం ఏంటో చూపించాలి. కానీ మీరు ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకుని ఇది మాది అని ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టుగా నీకు నచ్చకపోతే నువ్వు మాట్లాడకు. ప్రశ్నించడం వేరు, తిట్టడం వేరు. మీరు ఇష్టానికి నోరు పడేసుకున్నారు, దారుణమైన బూతులు. పైగా రాధా మనోహర్ దాస్ పిలక కట్ చేస్తాను, అదేంటది? నువ్వెవడు? అది ఆయన నమ్మకం అది.
ఆయన క్రిస్టియానిటీని తిడితే మీరు రాముడిని తిట్టారు కాబట్టి తిట్టాడు, మీరు కృష్ణుని తిట్టారు కాబట్టి తిట్టారు, సీతాదేవిని అన్నారు కాబట్టి తిట్టుంటాడు. మీరు మాటకు మాట బదులు ఇవ్వాలి కానీ నిన్ను వ్యక్తిగతంగా నేను దూషిస్తానంటే తప్పు కదా అది. ఇవాళ అరెస్ట్ చేయటం అనేది ఊరికే చేయలేదు సార్, మొత్తం ఆయన వీడియోలు అన్నీ చూశాకే చేసుంటారు. అందుకని వాళ్ళ భయం అంటే ఏంటో తెలిసి వస్తుంది. ఆ బూతుల్ని, ఆ మాట్లాడిన వ్యక్తిని ఖండించకుండా ప్రకాష్ రాజ్ ఏదో తనేదో సమాజ ఉద్ధారకుడిలాగా, అతి మేధావిలాగా, పెద్ద మేధావి బిల్డప్ ఇచ్చుకుంటా సమర్థించడం కూడా అసహ్యంగా ఉంది. అదే నేను అడుగుతున్నా అండి. ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వరని కూడా మనం అదే అడుగుతున్నాం. మిమ్మల్ని అనేసరికి మీకు అంత పౌరుషం వచ్చింది కదా, నిన్నేమంటున్నాడు, నన్ను చంపేస్తామని కూడా పోస్టులు పెట్టారు, మీరు అరెస్ట్ చేయలేదని. అదే అసలు మొదలుపెట్టింది మీరు, ఇంత జరగడానికి కారణం మీరు. నేను మాటలు వెనక్కి తీసేసుకున్నాను అంటే అయిపోతుందా? అసలు ఈయన దగ్గర నుంచి రచ్చ మొదలైంది అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ నుంచి సార్. తర్వాత ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరూ తిడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఈయన గమ్మును కూర్చుని ఉన్నాడు, మీకు గుర్తుందా? మరి అది తప్పు కాదా? మనం అక్కడ గమనిస్తే మేడం, ఆ రోజు రౌండ్ టేబుల్లో ఎవరైతే కూర్చొని మాట్లాడారో ప్రొఫెసర్ నాగేశ్వరం ముందు, వాళ్ళే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అరాచకాలు, ఈ మాటలు యుద్ధాలు చేస్తారు వాళ్ళే సార్, అదే వేరే వాళ్ళు కాదు. పైగా నేను అందులో ఒక మహిళా జర్నలిస్ట్ అని చెప్పుకునేవాడు అంటోంది, మీరు నాగేశ్వరరావు గారు అమ్ముడుపోయారని ఎలా చెప్తారు, మీరు చూపించండి ఆధారాలు అంటోంది. ఇప్పుడు ఆధారాలు ట్రాన్సాక్షన్స్ చూపించాలట. జగన్మోహన్ రెడ్డి ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటాడా? మద్యం అమ్మకాల్లోనే ఆయన క్యాష్ అండ్ క్యారీ విధానం దారుణంగా వెనకేసుకొస్తా ఉంది. అంటే రావణ్ అలా 3 వ్యక్తుల్ని పచ్చిబూతులతో ఆడాలని తిట్టడానికి సమర్థిస్తుందా? దానికి సమాధానం చెప్పడం చెప్పరు. వాళ్ళు ఆడవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు తిడుతూ ఉంటే దే ఆర్ ఎంజాయింగ్ అండి. ఈవిడ మొత్తం నన్ను ట్రోల్ చేస్తున్నారంటే సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని కేసులు పెట్టింది. ఆవిడని ట్రోల్ చేస్తేనే ఆవిడకి బాధ, ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆవిడని ట్రోల్ చేస్తేనే వాళ్ళకి బాధ. బయట ఆడవాళ్ళని ఎవరు తిట్టినా వాళ్ళకి చాలా సరదాగా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చినట్టుగా చూపించాలట. మీకు అదేగా చెప్తున్నాను. మొత్తం ఆయన ఏం చేశాడు, ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేశారు సార్? అసలు జీపేలు ఏమైనా ఉన్నాయా అక్కడ, లేకపోతే దాన్ని ఏమంటారు పేటీఎంలు ఏమైనా ఉన్నాయా? అంతా క్యాషే కదా. సో జగన్మోహన్ రెడ్డి క్యాషే ఇస్తాడు. ఇప్పుడు ఆ లిక్కర్ సొమ్మే ఇస్తున్నాడు వీళ్ళకి. నేను అంటున్నది అది. అంటే వీళ్ళు వాదించడానికి కూడా చాలా తెలివిగా వాదిస్తున్నాం అనుకుంటారు. అంటే మీ తోటి యూట్యూబర్ని అరెస్ట్ చేస్తే మీరు కూడా ప్రశ్నించవచ్చు, ప్రశ్నించడం తప్పులేదు. కానీ అతను మాట్లాడిన విధానం, అతను వాడిన భాష, అతను కించపరుస్తూ ఆ కుటుంబాన్ని రోడ్డు మీద లాగటాన్ని ఎలా సమర్థిస్తుంది ఆవిడే కాదు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా అదే అంటున్నాడుగా, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటే మీరు అన్నట్టుగా అతి తెలివి. అసలు విషయం చెప్పకుండా ఈ వీడియోలు ప్లే చేసి ఇట్లా మాట్లాడాడు కాబట్టి అరెస్ట్ చేసి ఉండొచ్చు. అరెస్ట్ని ఖండిస్తున్నాం, ఇలా మాట్లాడడం తప్పని చెప్పాలిగా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు అనేది అక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అందులో మీకు ఏ డౌటు లేదు సార్, అసలు సందేహం అక్కర్లా. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ మొత్తం ఈ 10 మందో 15 మందో 20 మందో ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఒక హామీ దొరికింది. ఆ హామీ ఏంటి, ఇప్పుడు ఈ మావిగన్ అనేది ఒకటి ఉంది, రేపొద్దున మేము వస్తే మీకు పదవులు ఇస్తాం, వీళ్ళకి అది కూడా ఇచ్చి ఉండొచ్చు. అందుకనే ఇవాళ కేవీ రెడ్డి విషయం కావచ్చు, ఇతను ఎవరు ఈ రావణ జోసెఫ్ విషయం కావచ్చు, వాళ్ళు అందుకనే అంత వెనకేసుకొస్తున్నారు. వాళ్ళు వాడిన భాష, వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు తిట్టిన తిట్లు, ఆ ప్రకాష్ రాజును ఈ తులసి చంద్రను మనం అంటే ఎవరన్నా తిడితే భరించే ఓపిక ఉందా? భరించే ఓపిక. మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం, మళ్ళా ఒక సజ్జనారు, మళ్ళా దీని మీద ఒక 100 వీడియోలు, మామూలుగా ఉండదు సార్ పరిస్థితి. అసలు వాళ్ళు అసలు మామూలుగా తీసుకోరు దాన్ని. అంటే వీళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ఎదురు వాళ్ళకి ఉండకూడదు. మీరు తిట్టకూడదు, నేనే తిడతా, మీరు పడాలి. అంటే దీన్ని ఏమనాలి మనం, దీన్ని ఏమనాలి మిమ్మల్ని అంటే ఇదే అర్బన్ నక్సల్సే వాళ్ళందరూ, అందులో సందేహం అక్కర్లేదు. ఈ అర్బన్ నక్సల్స్ మీద ఎందుకు ఇంకా అమిత్ షా దృష్టి పెట్టలేదు, వీళ్ళకి అసలు ఎంత ఆస్తులు వచ్చాయి, ఎలా వచ్చాయనే దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మావోయిస్టులని ఇది చేశాక అర్బన్ నక్సల్స్ మీద దృష్టి పెడతా అన్నాడు ఆయన. మార్చి అయిపోయింది, ఎప్పుడే జూన్ అయిపోయింది, జూలై వచ్చింది, మరి ఎందుకన్నా ఇంకా ఏం మాట్లాడలేదు అమిత్ షా. అందుకే వీళ్ళు రెచ్చిపోతున్నారు, డబ్బులు ఎక్కువైపోయి. కేవీ రెడ్డి అరెస్ట్ సందర్భంగా ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసుల స్టేషన్లో కేసు పెట్టి అక్కడ మాట్లాడుకుని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ నుంచే తీసుకెళ్లారు అతన్ని. దాన్ని తప్పు పడతా పాసం యాదగిరి గారు, చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా ఆయన, పెద్ద మనిషి, పచ్చిబూతులు ఆంధ్ర ముఖ్యమంత్రిని, పోలీసులను తిడతాం, పోలీసులను కూడా అనరాని మాట్లాడటం. అంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు సమాజాన్ని వీళ్ళు? సార్ ఆయన పనిచేసింది ఉదయం పేపర్లో సార్, ఆయన సీనియర్ జర్నలిస్టే కాదని అంటలేదు. ఆయన మొదటి నుంచి తెలంగాణవాది, తెలంగాణ కోసం చాలా చేశారు, అది ఎవడు కాదని అంటల్లా. కానీ ఆయన ఆ రకంగా మాట్లాడటం అనేది ఆయనకి తగదు. ఆయన వయసుకి కానీ ఆయన అనుభవానికి కానీ
మాట తీరు బాల. నేను అది చెప్తున్నా. ఇప్పుడు మీ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, కానీ పోలీసుని పట్టుకుని మీరు చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టాడు ఆయన? మీకు ఎవడిచ్చాడు రైట్ అసలు? అది చాలా తప్పు కదా. అంటే మీరు అసలు ఏమనుకుంటున్నారు? మీరు పోలీసుని తిడతారా? మీరు ఆంధ్ర పోలీసుని తిడుతున్నారు, పైగా తెలంగాణ పోలీసుల్ని మీరు చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతారా? మీరు ఏంటి వాళ్ళకి పుట్టారు ఏంటి అసలు భాష? కేవీ రెడ్డి అనే అతను రాజ్యాంగాన్ని తిట్టాడు, రాష్ట్రాన్ని తిడుతున్నాడు, అక్కడ ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే వీళ్ళు బాధపడతాం ఏంటో, అలాంటి వ్యక్తిని కట్టడి చేసి నువ్వు మాట్లాడేది కరెక్ట్గా అని చెప్పాల్సింది పోయి దాన్ని ఆ సాగ్గా తీసుకుని వీళ్ళంటే పర్సనల్ ఎలివేషన్స్ ఇచ్చుకునే ప్రయత్నం చేయటం ఏంటి అర్థం కావట్లేదు. అదే సార్, వీళ్ళందరూ ఒక గ్రూప్ అండి. వీళ్ళకి ఎవరో పంప్ చేస్తున్నారు మనీ. ఓకే, వీళ్ళందరినీ కూడా ఎవరో కాపాడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి అని మనకు ఖచ్చితంగా తెలుసు. ఇక్కడ కవిత బీఆర్ఎస్ఆ లేకపోతే బీఆర్ఎస్ కవిత ఇద్దరు అనేది తేలాలి. ఎందుకంటే కవిత వీళ్ళని వెనకేసుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తుంది ఆవిడ. మీరు గమనించారా? ఇండైరెక్ట్గా ఇటీవల కాలంలో ఆవిడ చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వీళ్ళ వెనకాలండి చేయిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నేను తెలంగాణలో అడుగు పెడతానన్నాడు పార్టీ పరంగా, అప్పటి నుంచి వీళ్ళకి భయం వేస్తుంది. అక్కడ మొదలైంది మీకు. ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఆ రోజు సభ పెడతాను అన్న దగ్గర నుంచి మొదలయ్యి కాంగ్రెస్ను కూడా వీళ్ళు మెడలు వంచేలా చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏం వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అనుకోండి. సో ఆంధ్ర పోలీసులు వచ్చాక సపోర్ట్ చేయబట్టే కదా తెలంగాణ పోలీసులు ఇవాళ కేవీ రెడ్డి అరెస్ట్ అయినా, ఈ ఎవరు ప్రశ్న జోసెఫ్ అరెస్ట్ అయినా. అందుకని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ గవర్నమెంట్ విషయంలో మరి ఏం మాట్లాడతారో తెలియదు. ఎందుకంటే ఈ పాసం యాదగిరి గారు తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలకు గాను 2025 జూన్ 2న తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఆయన ₹1 కోటి ఇచ్చింది గవర్నమెంట్ ఆయనకి. అందుకని మరి రేవంత్ రెడ్డి ప్రస్తావన అక్కడ తీసుకొస్తున్నట్టుగా లేదు, మనకు తెలియదు. ఇంకా ఎంతసేపు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ పోలీస్ డిపార్ట్మెంట్ని దూషిస్తుంటే సీఎంని కూడా దూషించినట్టేగా. ఆ శాఖ మంత్రి ఆయనేగా, లా అండ్ ఆర్డర్ ఆయనేగా చూసేది. తప్పకుండా అది అందులో ఖచ్చితంగా మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వీటి మీద ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనేది వేచి చూడాలి మనం. గతంలో ఎప్పుడు ఆయన ఆ దిగజాడి భాష మాట్లాడేది, ఇటీవలే మాట్లాడుతూ మొదలుపెట్టాడు. లేదు సార్, ఆయన కొంచెం మాట్లాడతాడు అగ్రెసివ్గా, మరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు. భాష తీరు అంతే ఆయనది, కాకపోతే మరీ నీచంగా మాట్లాడుతున్నాడు ఆయన. అందులో పోలీసులు అలా మాట్లాడడం అనేది తప్పండి. అది చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఏంటి సార్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని? అంటే మీకు ఏం చెడు చేశాడు ఆయన? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు మీరు ఆంధ్ర పత్రికలో ఎందుకు పనిచేస్తారు? మరి మనం అలా అడిగితే వాళ్ళ కోపం వస్తుంది కదా. మరి మీ తెలంగాణ ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు ఆయన. ఆంధ్ర వాళ్ళ భూములన్నీ లాక్కుని పంపించేయాలి, పరిశ్రమలు లాక్కుని పంపించేయాలి, వ్యాపారాలు బంద్ చేసి పంపించేయాలి, అందరిని పంపించేయాలి అంటున్నాడు ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి. మంచిదే, మనం నిన్న కూడా చెప్పాం కదా సార్, పంపించేయండి మొత్తం. అప్పుడు మీరు ఆంధ్ర వాళ్ళనే కాదు అందరినీ పంపించాలి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ఎందుకు పంపిస్తారు మీరు? అంటే వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయనా? వీళ్ళు సంపాదించుకున్నారనా? అందరికీ ఉన్నాయి ఆస్తులు. ముస్లిమ్స్కి ఉన్నాయి, మార్వాడీస్కి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి లేదు సార్. వాళ్ళు సంపాదించిన దాంట్లో 1000 వంతు ఆంధ్ర వాళ్ళు సంపాదించాల. అలా చూసుకుంటే ఇక్కడ సంపాదించుకోవడం తప్పు కాదు, కష్టపడి. కాకపోతే కష్టపడి సంపాదించుకున్న దాన్ని మేము లాక్కుంటా ఉండడం తప్పు అనమాట. అంటే వీళ్ళు ప్రధానికి ఎలాగే మాట్లాడుతూ అడ్డం పడతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రభుత్వం చేస్తే పరిస్థితి ఏంటి? బెస్ట్ అండి. అసలు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటన చేస్తే ఒక్కొక్కడు నోర్లు మూసుకుంటారు. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మీకు అర్థమైందా? అప్పుడు వీళ్ళు హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒక్కసారి కేంద్రం ఆ ప్రస్తావన తీసుకురావాలి సార్. ఎందుకంటే రోజు రోజుకి ఇది ఎట్లా తయారవుతుందంటే అప్పుడు ఉద్యమాలు జరిగినట్టుగానే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. అసలు తెలంగాణ ఆంధ్ర విడిపోయి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి ఏం చేశారో, ఏం చేపించగలిగారో వాళ్ళు చెప్పకుండా ఇంకా ఇవాళకి ఆంధ్ర నాయకుల మీద, ఆంధ్ర పార్టీల మీద పడి ఏడవటం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారుగా. అసలు ఇప్పుడు ఆ ఇష్యూనే లేదు సార్. లేని ఇష్యూని మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? మీ తెలంగాణ వచ్చేసింది కదా, మీ అస్తిత్వాన్ని మీరు కాపాడుకున్నారు కదా, కొత్తగా మళ్ళీ మీకు ఎందుకు ఈ శంక, ఎందుకు ఈ భయం? అంటే ఇప్పుడు తెలంగాణ 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని ప్రజల్లో తిరుగుబాటు రావటాన్ని వీళ్ళు దాన్ని తగ్గించడానికి తగ్గించే ప్రయత్నం, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ డైవర్షన్ తీసుకెళ్తే ఇవన్నీ మర్చిపోతారు కదా ప్రజల అమాయకులు, దాంట్లో ఆ మాయలో పడతారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ భయం ఏంటంటే బీఆర్ఎస్ ఎలాగా ఏం చేయలేదు, రేపొద్దున పవన్ కళ్యాణ్ వస్తానంటున్నారు, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఒకటైపోతే అనే భయమేమో వీళ్ళకి. ఒకటవుతున్న భయం లేదు, మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ గెలవడం కష్టమైపోతుంది, అక్కడ ఎలాగో జగన్ రెడ్డి గెలిచేది లేదు, సచ్చేది లేదు అనే ఉద్దేశంలో ఏదో మొత్తం మీద
ఈ అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అన్రెస్ట్ అందుకే సార్ ఇక్కడ రాజకీయంగా వాళ్ళకి ఎలాగ బలం లేదు. అందుకని మీరు అన్నట్టుగా ఇదొక రకమైన డైవర్షన్ పాలిటిక్స్, ఇదొక రకమైన స్ట్రాటజీ అనుకుంటున్నారు. కానీ ఈ స్ట్రాటజీ వాళ్ళని దెబ్బతీస్తుంది బాగా. అక్కడ అట్లాగే జడా శ్రవణ్ కుమార్, జడా శ్రవణ్ ఆయన ఏదో మాజీ న్యాయాధికారి ఏదో అనుకుంటా, అదే జడ్జిగా చేశారు. అంబేద్కర్ గారి పేరు మీద పార్టీ పెట్టుకుని ఆయన ఫోటో పెట్టుకుని నిత్యం ఆయన రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తా, మరి న్యాయాధికారికి ఎట్లా పనిచేశాడో తెలియదు కానీ ఎంత దారుణంగా పనిచేసి ఉంటాడో ఇవన్నీ వింటా ఉంటే నిత్యం విషయం చెమ్మడమే. అసలు పవన్ కళ్యాణ్ ఎంత ఘోరంగా తిడతాడంటే ఆయన అండి. నెక్స్ట్ అంబేద్కర్ అసలు రిజర్వేషన్స్ విషయంలో అలా అనలేదు. అంబేద్కర్ గారు క్లియర్గా ఆయనే కదా రాశారు రాజ్యాంగం. ఇప్పుడు మరి ఆయన ఎందుకు క్రిస్టియానిటీలోకి రాలేదు? ఆయన బౌద్ధం కదా తీసుకున్నారు. ఆయన క్లియర్గా బౌద్ధ మతంలో ఉన్నవాళ్ళు, తర్వాత జైనులు, పార్సీలు, వీళ్ళకి ఇది రిజర్వేషన్స్ వర్తిస్తాయని చెప్పాడు ఆయన. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, మైనార్టీలకు వర్తించవని చెప్పాడు ఆయన, స్పష్టంగా రాశాడు. మరి ఇప్పుడు మళ్ళీ దళిత క్రిస్టియన్స్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు? మొన్న అసలు దళిత క్రిస్టియన్స్ శంఖారావం అని పెట్టుకుని అసలు ఈ రావణ అనే అతను పవన్ కళ్యాణ్ తిట్టడానికి మొత్తం సభను వాడుకున్నాడు. అది తప్పే కదా. మీరు పెట్టుకున్న సభ ఏంటి, మీరు చేసిన పని ఏంటి? అందుకే అరెస్ట్ చేశారు. ఇప్పుడు జడా శ్రవణ్ అరెస్ట్ చేసిన తప్పేమీ లేదండి. ఎందుకంటే జరగాలి, అది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక అన్రెస్ట్ ఇక్కడ వాళ్ళు అక్కడ క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఆ అభివృద్ధి అనేది జరగకూడదు రాష్ట్రాలు. ప్యారలల్గా అంతా కలిసికట్టుగా చేస్తున్నారు సార్. వీళ్ళ ఫోన్లు ఒక్కసారి సీజ్ చేసి చూస్తే పోలీసులకి మొత్తం విషయం అర్థమవుతుంది. మాట్లాడితే అంబేద్కర్ గారి ఫోటో వెనకాల పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నామంటూ, ఆయన భావజాలాన్ని అనుసరిస్తున్నామంటూ, వీళ్ళు అంబేద్కర్ గారు అనుసరించిన బౌద్ధాన్ని అనుసరించకుండా ఎక్కడి నుంచి వచ్చిన క్రైస్తవాన్ని అనుసరిస్తా ఏం సాధిద్దామని, ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళు? అది వాళ్ళకే తెలియాలి సార్. ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్స్ కావాలి వీళ్ళకి. వీళ్ళు హిందువులు అని చెప్పుకుంటారు, కానీ బతికేది క్రిస్టియన్స్గా. అంటే వీళ్ళకే తెలుసు. ద్వంద్వ నీతి అంటాం కదా సార్. అంటే అబద్ధం చెప్తూ వాళ్ళు బతికే బతుకు కూడా అబద్ధమే. అప్పుడు ఇది తప్పు కదా సార్. అంటే వీళ్ళు చేసే పనుల వల్ల దళిత హిందువులకి నష్టం ఇబ్బంది జరుగుతుంది, నష్టం సార్. జరుగుతుంది, చాలా మోసపోతున్నారు. నష్టం. అందుకే కదా వాళ్ళు ఒప్పుకున్నారు దానికి. ఇది అసలు ఎప్పుడో జరగాలి సార్. ఇది నిన్న ఇవాళ కాదు. ఇది ఎప్పుడు రాజ్యాంగం పుట్టినప్పుడే పుట్టింది కదా. అంటే ఎవరికి వాళ్ళు రాజకీయాలకి అతీతంగా పనిచేయలేక వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం నోర్లు మూసుకున్నారు. ఇవాళ వాళ్ళ పాస్టర్ ఆనంద్ వల్ల ఇదంతా బయటకు వచ్చింది. కాబట్టి ఇది ఇలాగే కొనసాగాలండి. ఎవరు దళిత హిందువులకి మాత్రం ఇప్పటికైనా న్యాయం జరిగితే బాగుంటుంది. దళిత హిందువులే బయటకు వచ్చి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఉద్యోగాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అన్ని కానివ్వండి, ఏదైనా నష్టాలే సార్. వాళ్ళకి అన్ని నష్టాలే. ఎందుకంటే వీళ్ళు పొందుతున్నారు అవన్నీ కూడా. వాళ్ళ నోళ్ళు కొట్టి వీళ్ళు అనుభవిస్తున్నవన్నీ ఇప్పుడు వాళ్ళు అనుభవించాలి, వాళ్ళకి సంక్రమించాలి. వాళ్ళు మొత్తం అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత డిజిటల్ ఉగ్రవాదం నడుస్తోందని 2 తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ నక్సల్స్ అంటే వీడియోనంటూ విశ్లేషించిన వర్ధమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.